సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రేడింగ్ ఫర్ బిగినర్స్. సో ఈ రోజు వచ్చేసి మన ఎపిసోడ్ 1 గైస్. సో ఈ రోజు ఎపిసోడ్ లో మనం ఏంటంటే అసలు క్రిప్టో అంటే ఏంది, అసలు ఎందుకు లాంచ్ చేశారు, అండ్ దీంతోని వేరే వాళ్ళు కూడా ఎట్లా అర్నింగ్ చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. సో మీరు ఒక బిగినర్ అయితే అసలు మీకు క్రిప్టో గురించి నాలెడ్జ్ లేకపోతే ఈ వీడియో కంపల్సరీ కంప్లీట్ గా చూడండి, మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది రాబోతుంది, సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిప్టో అంటే ఏంటంటే చూడండి గైస్, క్రిప్టో అనేది ఒక వన్ టైప్ ఆఫ్ కరెన్సీ గైస్. లైక్ మన ఇండియాలో మన ఏవైతే రూపీస్ ఉంటాయి కదా, మన ఏవైతే నోట్స్ ఉంటాయి కదా, 100 రూపీస్ నోట్స్, 500, ఇవి ఏ విధంగా అయితే ఒక కరెన్సీ లాగా వర్క్ అవుతాయో అవి కూడా మనకు క్రిప్టో అనేది ఒక కరెన్సీ అన్నట్టు, సరేనా? బట్ మనము మన ఇండియన్ కరెన్సీ చూసుకుంటే మనం హ్యాండ్ లో పట్టుకొని ఈ విధంగా చూడొచ్చు. మన ఏవైతే కాయిన్స్ గానీ నోట్స్ గానీ అవి మనకు ఫిజికల్ గా కూడా చూడడానికి అయితే కనిపిస్తాయి. బట్ క్రిప్టో అనేది మనకు ఫిజికల్ గా చూడడానికి కనిపించదు, ఎందుకంటే అది టోటల్ గా ఒక డిజిటల్ కరెన్సీ గైస్. అర్థమవుతుంది కదా? దాన్ని మనం ఈ విధంగా చేతిలో పెట్టుకొని అయితే చూడలేము. ఓకే, సో ఇక్కడ మీకు ఒక పెద్ద డౌట్ అనేది వస్తుంది, అసలు క్రిప్టో కరెన్సీని ఎందుకు లాంచ్ చేశారు, క్రియేట్ చేయడానికి రీజన్ ఏంది అని. సో సింపుల్ రీజన్ గైస్. రీజన్ ఏంటంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఒకటి, ఇప్పుడు మనము ఇండియన్ కరెన్సీని మనము అదర్ కంట్రీకి పోయి అక్కడ ఏమన్నా పర్చేస్ చేద్దామంటే అక్కడ కరెన్సీ నడుస్తుందా? నడవదు, ఎందుకంటే ఇది మన ఇండియన్ కరెన్సీ. అండ్ అలానే అమెరికా కరెన్సీ తెచ్చి మనం ఇండియాలో ఏమైనా తీసుకుంటామంటే ఆ విధంగా కూడా కుదరదు, ఎందుకంటే అది అమెరికా కరెన్సీ కాబట్టి. అంటే ఏ కంట్రీకి ఆ కంట్రీ కరెన్సీ అనేది ఒక సపరేట్ కరెన్సీ అనేది ఉంది. బట్ గైస్ ఇప్పుడు మనకు ఇది ఒక ప్రాబ్లం వస్తుంది, అంటే అదర్ కంట్రీస్ పోయినప్పుడు ఈ విధంగా అదర్ కంట్రీస్ తో మనం ఏమన్నా డీల్ చేద్దామన్నా సరే, ఏమన్నా పై సేల్ ఏమన్నా చేద్దామన్నా సరే కరెన్సీలో కొంచెము ఇబ్బంది అవుతుందని ఒక వరల్డ్ వైడ్ గా ఒక కరెన్సీ ఉండాలని క్రిప్టోన్ అయితే లాంచ్ చేశారు. క్రిప్టో అనేది పర్టికులర్లీ ఇండియా కోసం అమెరికా కోసం కాదు, పర్టికులర్లీ ఒక కంట్రీ కోసం అయితే ఉండదు. ఇది టోటల్ గా వరల్డ్ లో ఎక్కడైనా సరే నడుస్తుంది అన్నట్టు గైస్. అర్థమవుతుంది కదా? అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను నా ఫోన్ పే తోని మా ఫ్రెండ్ కి ఎవరికైనా మనీ సెండ్ చేసినప్పుడు ఏమైతుంది, మా ఇద్దరి మధ్యలో మీడియేటర్ లాగా ఒక బ్యాంక్ అనేది ఉంటది. బ్యాంక్ ప్రతి ఒక్క మూమెంట్ అనేది క్యాప్చర్ చేస్తుంది, ట్రాన్సాక్షన్ హిస్టరీ దాని దగ్గర ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఏమన్నా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు చార్జెస్ కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే చూడండి, మనకు బ్యాంక్ సర్వర్ ఇష్యూ వచ్చినా సరే, మన నెట్వర్క్ ఇష్యూ వచ్చినా సరే, మనం మనీ ట్రాన్స్ఫర్ చేయడంలో కొంచెం ఇబ్బంది అనేది ఉంటది. అందుకోసమే ఈ ప్రాబ్లం ఉండద్దు అని ఒక కరెన్సీ ఉండాలని ఈ క్రిప్టో కరెన్సీని అయితే లాంచ్ చేశారు. క్రిప్టో కరెన్సీలో ఏంటంటే మీడియేటర్స్ అనేవి ఎవ్వరు ఉండరు అన్నట్టు. మనం ఎవరికైనా క్రిప్టో కరెన్సీ ట్రాన్స్ఫర్ చేస్తే మధ్యలో మీడియేటర్ బ్యాంక్స్ లాంటి ఎవ్వరు ఉండరు. డైరెక్ట్ మనకు ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళకి మనకి కనెక్షన్ అనేది ఆ విధంగా అయితే ఉంటది అన్నట్టు. అర్థమవుతుంది కదా? ఈ విధంగా మనకు ఫ్లెక్సిబుల్ గా ఉండాలని ఈ కరెన్సీని అయితే లాంచ్ చేశారు. అండ్ అందుకోసం ఈ కరెన్సీ కూడా చాలా ఫేమస్ కూడా అయింది. అర్థమవుతుంది కదా? అండ్ ఈ కరెన్సీలో చాలా కాయిన్స్ అనేవి ఉంటాయి. లైక్ క్రిప్టోలో మనకు బిట్ కాయిన్ అని, ఇథీరియం అని, సోలానా అని, ఈ విధంగా చాలా కాయిన్స్ అనేవి ఉన్నాయి. అర్థమవుతుంది కదా? సో ఈ అన్ని కాయిన్స్ లో మనకు బిట్ కాయిన్ అనేది చాలా ఫేమస్ కాయిన్ గైస్. బిట్ కాయిన్ అనేది చాలా పెద్ద కరెన్సీ కూడా, దాని వాల్యూ కూడా ఇప్పుడు ఈ టైంలో చాలా ఎక్కువ వాల్యూ అనేది ఉంది. ఎందుకు అది అంత ఫేమస్ అయింది అంటే చూడండి, బిట్ కాయిన్ ని 2009 లో సతోషి నాగామోటో అనే వ్యక్తి 2009 లో అయితే లాంచ్ చేసిండు. అండ్ లాంచ్ చేసేటప్పుడు కూడా అతను ఏం చేసిండు అంటే చూడండి, ఒక ఫిక్స్ వాల్యూ అనేది సెట్ చేసి పెట్టిండు. అంటే 21 మిలియన్ ఫిక్స్ వాల్యూ సెట్ చేసి పెట్టిండు. సో దాంతో ఏంటంటే ఫిక్స్ చేసి పెట్టడం వల్ల ఏమైతుందంటే చూడండి, మనం ఇష్టం ఉన్నంత కరెన్సీ అనేది మనము దాన్ని ఎక్స్పాండ్ చేయలేం, ప్రింట్ అనేది చేయలేం బిట్ కాయిన్ ని. అర్థమవుతుంది కదా? 21 మిలియన్ అని ఒక ఫిక్స్ అమౌంట్, ఒక ఫిక్స్ నెంబర్ చేసి పెట్టిండు. దాని వల్ల మనము దానికి ఇష్టం ఉన్నంత మనము ఎక్స్పాండ్ చేయలేం, ఇష్టం ఉన్నంత మనం క్రియేట్ అనేది చేయలేం. సో దాని వల్ల అది ఒక ఏంటంటే చాలా వాల్యూలకైతే వస్తుంది. లైక్ ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ కోసం మన ఇండియా ఏదైతే కరెన్సీ ఉందో 500 నోట్స్ కానీ 100 నోట్స్ కానీ, ఇప్పుడు గవర్నమెంట్ చేతులు ఉంటది అది. సో ఇష్టం ఉన్నంత వాళ్ళు ప్రింట్ అనేది చేస్తారు. అర్థమవుతుంది కదా? సో అట్లా ఇష్టం ఉన్నంత ప్రింట్ చేస్తే ఏమైతుంది, మనకు కొంచెం ఇన్ఫ్లేషన్ లో చూడనికి కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏంది, మనకు ప్రైజెస్ అనేవి పెరిగిపోతూనే ఉంటాయి. ఎట్ ది ఎండ్ దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది ఇష్టం ఉన్నంత ప్రింట్ చేస్తే. సో అట్లా ప్రింట్ చేయొద్దని ఒక వాల్యూని అయితే ఫిక్స్ చేసి పెట్టిండు అన్నట్టు సతోషి నాగమోటో బిట్ కాయిన్ ని. అండ్ అలానే చూడండి, మన ఏదైతే ఇండియాలో మన ఏదైతే గోల్డ్ ఉంటుందో, మనం గోల్డ్ ని ఇష్టం ఉన్నంత మనము క్రియేట్ అనేది చేయలేం కాబట్టి అందుకోసం దానికి అంత వాల్యూ అనేది ఉంటది గోల్డ్ కి. అలానే బిట్ కాయిన్ ని కూడా అలా ఒక వాల్యూ రావాలని అతను ఒక ఫిక్స్ నెంబర్ సెట్ చేసేసి పెట్టేసిండు. ఇంక దాన్ని మనము ఏం చేయలేము.
అంటే ఇంకా ఎక్స్పాండ్ అనేది చేయలేమన్నట్టు మనం. అందుకోసమే ఇంటర్నెట్‌లో వన్ టైప్ ఆఫ్ గోల్డ్ అని బిట్‌కాయిన్ అని అంటారన్నట్టు. సరేనా? అందుకోసమే బిట్‌కాయిన్ కూడా చాలా ఫేమస్ అనేది అయింది గైస్. ఓకే. సో ఇది గైస్ మనకు క్రిప్టో కరెన్సీ హిస్టరీ. అండ్ ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తది. ఓకే బ్రో, మొత్తం అర్థమైంది. బట్ అసలు క్రిప్టో కరెన్సీతోని అసలు ఎట్లా ఎర్నింగ్ చేస్తారు? ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉంటాయని ఈ డౌట్ కూడా వస్తది. సింపుల్‌గా చెప్తా చూడండి. మనకు క్రిప్టో కరెన్సీలో కూడా చాలా టైప్స్‌గా ఎర్నింగ్ చేస్తారు. చాలా మంది కొన్ని ఇల్లీగల్‌గా యాక్టివిటీస్ కూడా చేస్తుంటారన్నట్టు. అంటే ఎందుకంటే మీడియేటర్ ఎవ్వరు ఉండరు కాబట్టి, ట్రాకింగ్ చేయనీకి ఎవ్వరు ఉండరు కాబట్టి, ఏమన్నా ప్రొడక్ట్స్ తీసుకోవడంలో, కొనడంలో, ఇల్లీగల్ ఐటెమ్స్ కొనడంలో అలాంటి దాన్ని కూడా యూజ్ చేస్తారు. అలాంటి దానితోని యూజ్ చేసి కూడా అట్లా కూడా ఎర్నింగ్ చేస్తారు. బట్ మనము ఏందంటే, మనం ఇలాంటి యాక్టివిటీస్ చేయకుండా మనం నీట్‌గా, క్లీన్‌గా ఎర్నింగ్ చేసుకుంటే మనం కూడా మంచిగుంటాం. మనకు మంచిగా అనిపిస్తది. మన ఎథిక్స్ ఉంటాయి గదా! అవి గూడా బ్రేక్ అవ్వకుండా ఉంటాయన్నట్టు. అంటే క్లీన్‌గా ఎర్నింగ్ చేసుకోవాలంటే ఏందంటే మనకు ట్రేడింగ్ అనేది ఉంటదన్నట్టు. ట్రేడింగ్ అనేది మనము సింపుల్‌గా, లీగల్‌గా అయితే చేసుకోవచ్చు. అసలు ట్రేడింగ్ అంటే ఏందంటే చూడండి, ఏవైతే గోల్డ్ గాని ఏవైతే ఉంటాయో అవి ఎట్లాగేస్ ఎవ్రీడే ప్రైజెస్ అప్ డౌన్ అయితూనే ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ప్రైస్ గూడా అప్ డౌన్ అయితూనే ఉంటది. ఒకరోజు డౌన్ అయితది, ఒకరోజు అప్ అయితది. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే డౌన్ అయితదో మనం టెక్నికల్ ఎనాలిసిస్ చేసి ఎప్పుడైతే డౌన్ అయితదో, ఎక్కడికెళ్ళైతే మార్కెట్ ప్రైస్ పెరగబోతుందో అప్పుడు మనం కొంచెం క్వాంటిటీ తీసుకొని పెరిగినప్పుడు మనం సేల్ చేస్తాం. దీన్నే మనం ట్రేడింగ్ అని అంటామన్నట్టు. అండ్ ఇంకొక డౌట్ వస్తది. క్రిప్టో కరెన్సీ ఇప్పుడు ఇండియాలో లీగలా? ఇల్లీగలా బ్రో అని మీకు ఈ డౌట్ కూడా వస్తది. సో, క్రిప్టో కరెన్సీ అనేది గైస్ మన ఇండియాలో లీగల్ అని కూడా లేదు, ఇల్లీగల్ అని కూడా లేదు. అంటే ఇప్పటి వరకు అలాంటి స్టేట్మెంట్స్ ఏం రాలేవన్నట్టు. బట్ ఏందంటే మన ఇండియా ఒక టాక్స్ అనేది చార్జ్ చేస్తది క్రిప్టో కరెన్సీలో. 30% చార్జ్ అనేది చేస్తది. సరేనా? సో, ఈ విధంగా అయితే ఉంటది. 30% చార్జ్ ఇచ్చి మనము ఎక్దమ్ లీగల్‌గా అయితే చేసుకోవచ్చు. అండ్ క్రిప్టోలో ట్రేడింగ్ చేయడానికి కూడా చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. బట్ మనము ఏ ప్లాట్‌ఫార్మ్‌లో పడితే ఆ ప్లాట్‌ఫార్మ్‌లో చెయ్యొద్దు. ఎందుకంటే కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఎఫ్ఐయు రిజిస్టర్డ్ ఉండయి. మన గవర్నమెంట్‌తోని లింక్ అయ్యి ఉండయి. మన గవర్నమెంట్‌కి డేటా అనేవి చూపించవు. కాబట్టి అలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో మనము చెయ్యొద్దు. ఎఫ్ఐయు రిజిస్టర్డ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో చేసుకుంటే మనం ఎక్దమ్ లీగల్‌గా మనం ఏమైతే యాక్టివిటీ మనం ఏదైతే సంపాదిస్తున్నామో అది మనం గవర్నమెంట్ కూడా చూపిస్తాం. అండ్ ఎవ్రీ ఇయర్ మనం లీగల్‌గా ఐటీఆర్ కూడా ఫైల్ చేయొచ్చు. అర్థమైతుంది కదా! అందుకోసం ఎఫ్ఐయు రిజిస్టర్డ్ ప్లాట్‌ఫార్మ్స్‌లోనే చేయాలి. సో, నేను పర్సనల్‌గా క్రిప్టో ట్రేడింగ్ అనేది డెల్టా ఎక్స్‌చేంజ్ ప్లాట్‌ఫార్మ్‌లో అయితే చేస్తా. ఇది టోటల్‌గా ఎఫ్ఐయు రిజిస్టర్డ్ ప్లాట్‌ఫార్మ్ అండ్ ఇండియన్స్ కోసం లాంచ్ చేసిన ప్లాట్‌ఫార్మ్. అండ్ దీంట్లో మనకు విత్‌డ్రాస్ కూడా ఐఎన్ఆర్‌లోనే అయితాయన్నట్టు. సో, ఈ ప్లాట్‌ఫార్మ్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చినా. వెళ్లి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు 10% నేను ఇచ్చిన లింక్‌తోని చేసుకుంటే మీకు 10% బ్రోకరేజ్‌లో కూడా ఒక డిస్కౌంట్ అనేది చూడనీకైతే కనిపిస్తదన్నట్టు. సరేనా? అండ్ ఇది ఎపిసోడ్ 1 గైస్. మనకు ఇంకా ముందు ముందు వచ్చే ఎపిసోడ్స్‌లో నేను మొత్తం డెల్టా ఎక్స్‌చేంజ్ గురించి కవర్ చేస్తా. ఓకేనా? డెల్టా ఎక్స్‌చేంజ్‌లో మీకు ఎట్లా ట్రేడింగ్ చేయాలి, ఎట్లా క్రిప్టోలో ట్రేడ్ చేయాలి, ఎట్లా స్టాప్ లాస్ టార్గెట్ పెట్టాలి, ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి, ప్రతి ఒక్కటి కవర్ చేసాం. ఓకే. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఓపెన్ చేసుకోండి. సో, ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంది? ఎట్లా వర్క్ అయితది? ఎట్లా ఎర్నింగ్ చేస్తారు? మనం సేఫ్‌గా ఎట్లా ఎర్నింగ్ చేసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కటి ఒక కన్క్లూజన్, ఒక క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నా. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.